హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా నేను మా ఇంట్లో ఏం చేసుకున్నానో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందైతే పాలు పొంగించుకున్నాను. 1 లీటరు ఫుల్ క్రీమ్ పాలు తీసేసుకొని ఇందులో పొంగల్ చేసుకోవడానికి ముందు పాలు పెట్టేసేసుకుంటున్నాను. తర్వాత బియ్యం, అందులోనే కొంచెం కందిపప్పు, సగ్గుబియ్యం కొంచెం వేసి నానబెట్టానండి. ఇవి కూడా నానిపోయాయి. మళ్ళీ ఇంకో స్టవ్ మీద పులిహోర కూడా అన్నం అయితే వండేసుకుంటున్నాను. ఈలోపు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పులిహోరకి ఏమేమి కావాలో నేనైతే మామిడికాయ పులిహోర చేస్తున్నానండి కొత్త సంవత్సరం సందర్భంగా. పాలు కూడా పొంగొచ్చాయి. ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత బియ్యం వేసుకుంటాం మేము. వేసిన తర్వాత శుభ్రంగా ఉడికేలోపు బెల్లము శుభ్రంగా దంచేసి నలకలేం లేకోకుండా కరిగించి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే డైరెక్ట్ వేస్తే నలకలేమన్నా ఉంటే కూడా ఇసుక తగులుతుంది. అందుకోసం కరగబెట్టి పోసానండి. ఈ పాలల్లోనే శుభ్రంగా ఉడికిపోయింది రైస్ అయితే. ఇప్పుడు ఉడికిన దానిలోనే ఇవి నేను ఊరు నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్నానండి బెల్లం. హైదరాబాద్లో బెల్లానికైతే పాలన్నీ విరిగిపోతాయి. అందుకోసమని ఇప్పుడు డైరెక్ట్గా వేసుకున్నా విరిగిపోవు. పాయసం కూడా టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు కూడా ఫ్రై చేశాను. ఇంకా వేరే అయితే ఏమీ లేదు. కిస్మిస్లో బాదం అలాంటివి ఏమీ ఇలా. ఇలాచి పౌడర్ 2 స్పూన్లు వేసుకున్నాను. పైనుంచేసి ఈ జీడిపప్పు కూడా వేసేసుకున్నానండి. పొంగల్ అయితే రెడీ అయింది, పక్కన పెట్టేశాను. రెండో ఐటెం మామిడికాయ పులిహోర. మామిడికాయ పులిహోర చాలా బాగుంటుందండి. మామిడికాయ పులిహోరకి అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం తురుము కూడా కొంచెం వేసుకుంటున్నాను. మామిడికాయ తురిమేసి ఇది కూడా పక్కన ఉంచాను. ఇది కూడా స్టవ్ మీద తాలింపు అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే పల్లీలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. తర్వాత ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకోండి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత మనం ఈ అల్లం తురుము వేసుకోవాలి. అల్లం తురుము కంటే ముందు ఈ జీడిపప్పులు, పచ్చిశనగపప్పు అవన్నీ వేసుకున్నానండి. అల్లం తురుము చాలామంది వేసుకోరు. కొంచెం మామిడికాయ పులిహోరకి అల్లం తురుము కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం తురుము వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇది కూడా కమ్మటి వాసన వస్తుందండి పులిహోరకి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి చిలుకల్లా చేసుకొని వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. మనం కారం అంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయల వల్లే పులిహోరకి కొంచెం స్పైసీగా ఉంటుందండి. ఇవి కూడా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగాలండి. కరివేపాకు కూడా కడిగి రెడీగా పక్కన పెట్టేసేసుకున్నాను. ముందే కడిగి పక్కన పెట్టుకోండి, లేకుంటే తడి మీద వేస్తే మరి చిటపటలాడుతుంది, ఎక్కువ ఆయిల్ మీద పడుతుంది. ఇందులోనే మొత్తం అయిపోయింది కాబట్టి పసుపు, ఉప్పు, మామిడికాయ తురుము కూడా నేను ఇందులోనే వేసుకుంటున్నాను. పచ్చివాసన ఉంటే కొంచెం పోతుంది కాబట్టి ఒక 5 నిమిషాలు అలాగా మగ్గబెట్టేసేసాను. రైస్ కూడా ఒక బేషన్లో వేడి రైసు మంచిగా కలుపుకోవడానికి వీలుగా వెడల్పాటి బేషన్ తీసుకొని ఆరబెట్టేసేసుకోవాలండి. ఎందుకంటే అలా ఉంటేనే మంచిగా కలుస్తుంది పులిహోరకి. రైస్ కూడా ఆరిపోయింది. ఇప్పుడైతే ఇది కూడా కొంచెం చల్లారిన తర్వాత నేను ఇందులో వేసి కలుపుకుంటున్నాను. ఇవి రెండో ఐటమ్ అండి. ఇది కూడా పక్కన పెట్టేసాను. అలాగే గారెలు కూడా కొంచెం చేసుకుంటున్నాను. మా ఇంట్లో నేనేం చేసుకున్నానో చూపిస్తున్నానండి. ఈ గారెలు కూడా వేసుకున్న తర్వాత ఉగాది పులుసు కూడా రెడీ చేసి పక్కన పెట్టేశాను. గారెలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే మరి మీరు ఇన్ని వెరైటీస్ చేసుకుంటారా? మాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి అండి. ఈరోజు చేసిన వెరైటీలు గారెలు, పరమాన్నం, పులిహోర, అలాగే ఉగాది పులుసు అండి. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలు అయితే పెట్టేసేసుకున్నాము. ఇది అండి మా ఇంట్లో చేసుకున్న పూజా విధానము. మరి మా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.